దీన రైతుల కొరకు కొరకు బలహీన వర్గముల కొరకు మసకవారిపోతున్న మహిళల కొరకు యువత కొరకు పీడిత బాధితుల కొరకు నేనున్నానని వస్తున్నాడదిగో భారత చైతన్య యువజన పార్టీ ధ్వజంతో వస్తున్నాడదిగో భారత చైతన్య యువజన పార్టీ ధ్వజంతో వస్తున్నాడదిగో కాణిపాక గణపతయ్య పాద సాక్షిగా ఆ యదుకుల కృష్ణయ్యకు అపర వారసుడిగా దీక్షభూని తిరిగి బట్టి ఆరు కదిపి కదం తొక్కి నిజాయితీ శాస్త్రంతో నిజాలు కక్కిస్తానని నిర్భయుడై నిప్పుల బారై వస్తున్నాడదిగో మన రామచంద్ర యాదవన్న ఆంధ్ర రాష్ట్ర రక్షణకై అభయమిచ్చి పంపినాడు ఆపద మొక్కుల వెంకన్న. ఓహో అన్నపూర్ణ మన రాష్ట్రం దీన్ని చేసినారు రైతుల రావణ కాష్టం. బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనులను ఓటు బ్యాంకు ఖాతాలుగా చేసుకొని కడుపులపై తన్నడం. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గులవపాడు మండలం కరేడు గ్రామ పెద్దలకు గ్రామస్తులకు మహిళలకు యువతకు రైతులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రాంత వాసులందరూ కూడా రెండో కాళహస్తిగా చెప్పుకునే ఈ గ్రామంలో వెలిసిన శ్రీ గంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులు, అదేవిధంగా వేణుగోపాల స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ముఖ్యంగా ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి రైతులకు యువతకు మహిళలకు అందరికీ ఆ స్వామి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని, ఇంకా ఈ గ్రామము ఇంకా అభివృద్ధి చెందాలని, ఇక్కడున్న దుష్టారిష్ట గ్రహ దోషాలు ఏవైనా ఉన్నా అవన్నీ తొలగిపోయి గ్రామంలో ప్రశాంత వాతావరణంతో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవారుల్ని కోరుకుంటూ ఈరోజు ఈ గ్రామానికి రావడానికి మీ అందరినీ కలవడానికి ముఖ్య కారణం మనందరికీ తెలిసిందే. సుమారు 15,000 పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతము కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా వ్యవసాయంతో పాటు హ్యాచరీస్ వ్యాపారం కానీ అదేవిధంగా మిగిలిన అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ సస్యశ్యామలమైన పంటలు పండిస్తూ అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి సంబంధించిన భూములను కబలించడానికి ఇండో సోలార్ అనే ఒక ప్రాజెక్టు ముందుకు వచ్చి గ్రామస్తులను రైతులను భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు కార్యక్రమం జరుగుతుంటే రైతులకు గ్రామస్తులకు భరోసా కల్పించడానికి రైతుల తరపున గ్రామస్తుల తరపున ఇక్కడ జరుగుతున్న అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈ గ్రామ పరిస్థితి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు నాకు ఒక సినిమా గుర్తొచ్చింది. గతంలో మహేష్ బాబు గారి హీరోగా నటించిన ఒక సినిమా ఉండేది. ఆ సినిమాలో మహర్షి అనే సినిమాలో ఇలాంటి సంఘటననే సినిమా రూపంలో చూపించారు. రామవరం అనే గ్రామాన్ని ఒక దోపిడీ కంపెనీ వచ్చి పూర్తిగా గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించిన భూములందరినీ కూడా దోచుకునే కార్యక్రమం చేయడము మనం సినిమాల్లో చూసాము. కానీ ఈ రోజు నిజ జీవితంలో ప్రత్యక్షంగా ఈ రోజు మనం చూస్తున్నాము. ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టులకు లేదా అభివృద్ధికి మనం ఎవ్వరము వ్యతిరేకం కాదు, రైతులు వ్యతిరేకం కాదు, గ్రామస్తులు వ్యతిరేకం కాదు, నేను వ్యతిరేకం కాదు, బీసీవై పార్టీ వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలి అనే ఆలోచన ఉంటే ఆ ఆలోచనను అమలు చేసేది రైతుల కడుపు కొట్టి
లేదా గ్రామస్తులు గ్రామాలు పచ్చని పంటలను నిర్దాక్షిణ్యంగా రైతుల నుండి తీసుకొని వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం కాకుండా ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. అదేవిధంగా పంటలు పండించడానికి అనువు కాని భూములు లక్షలాది ఎకరాలు ఉన్నాయి. ఈ భూములను సమకూర్చి ఈ సంస్థలకు కేటాయించి ప్రాజెక్టులు తీసుకురావచ్చు, అభివృద్ధి చేయొచ్చు. కానీ పచ్చని పంటలు పండించే రైతుల యొక్క భూములు బలవంతంగా లాక్కొని ఈరోజు ప్రాజెక్టుల పేరు చెప్పి పూర్తిగా వ్యవసాయానికి కానీ లేదా రైతులను కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమము ప్రభుత్వం చేస్తూ ఉంటే మాత్రము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఏ కంపెనీ అయితే ఏ సంస్థ అయితే ఈ ఇండో సోలార్ ప్రాజెక్ట్ ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈ కంపెనీ ఒక దోపిడీ కంపెనీ అని, ఈ కంపెనీ పూర్తిగా రాష్ట్ర సంపదను వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారని నేను చెప్పడం కాదు. ప్రస్తుత ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీలు, ఆ పార్టీ నాయకులు గత 2019 నుండి 24 వరకు ఇదే కంపెనీ మీద అనేక రకాలైన ఆరోపణలు చేశారు. 2019 నుండి 24 వరకు ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో, ఈ కంపెనీ అప్పటి ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని, వారి కుటుంబానికి చెందిన కంపెనీ అని, రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయలు కేటాయించి అన్యాయంగా అవినీతి చేస్తున్నారని ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఇదే జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారు అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు, ఈ కంపెనీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జోబు కంపెనీ అని చెప్పి అనేక రకాలుగా ఆరోపించడం జరిగింది. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాకి వెళ్లి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చేస్తున్న అవినీతిని మేము అధికారంలోకి వస్తే కక్కిస్తామని చెప్పి కూడా ప్రకటన చేయడం జరిగింది. కానీ గత సంవత్సరము ఎన్నికలకు ముందు జనవరి 12వ తేదీన ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 40 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వీళ్ళకి నిధులు చేకూర్చారు. అనధికారికంగా సుమారు 350 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. కాబట్టే దానికి ప్రతిఫలంగా ఈ రోజు రైతుల నోట్లో మట్టి కొట్టి రైతులకు సంబంధించిన సుమారు 8,300 ఎకరాలని అప్పనంగా కట్టబెట్టే కార్యక్రమము తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని ఈ రోజు మనందరం గుర్తుంచుకోవాలి. గతంలో మీరు ఏదైతే ఆరోపణ చేశారో ఈ కంపెనీ యొక్క అవినీతి గురించి, అక్రమాల గురించి, దోపిడీ గురించి మీరు అధికారంలోకి వస్తే విచారణ చేస్తామన్నారు. ఆ మాటని ఈ రోజు మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే జీవో రిలీజ్ చేశారో కారేడు గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించిన 8,300 ఎకరాలు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈ కంపెనీ గతంలో అవినీతి చేశారని మీరు చెప్పిన ప్రకటనలకు అనుగుణంగా దాని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి తప్ప ఈ విధంగా మీ అవినీతి కోసము దోపిడీ చేసే కార్యక్రమం చేస్తుంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు ఇలాంటి దోపిడీ సంస్థలకు రైతులకు సంబంధించిన భూములు, రాష్ట్రానికి సంబంధించిన భూములు, రాష్ట్ర సంపదను అప్పడంగా కట్టబెట్టడానికి ఈ రాష్ట్రం ఏమి తెలుగుదేశం పార్టీ అప్పసొత్తు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పసొత్తు కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన రైతుల గతంలో సుమారు 4 రోజుల క్రితం నన్ను కలవడం జరిగింది. ఇక్కడ అక్రమంగా, అన్యాయంగా, బలవంతంగా రైతులకు సంబంధించిన భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఖచ్చితంగా ఈ గ్రామానికి, గ్రామ రైతులకు అండగా నేనుంటాను, బీసీవై పార్టీ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా బీసీవై పార్టీ రైతుల తరఫున, గ్రామస్తుల తరఫున పోరాటం చేస్తుందని చెప్పాను. అదే మాట ఈ రోజు చెప్తున్నాను.
తీసుకొని వచ్చి గ్రామస్తుల యొక్క రైతుల యొక్క భూములు వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ వెనక్కి తీసుకోకుండా ఈ నిర్ణయానికి కట్టుబడి మొండిగా ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా రైతుల తరఫున రైతులతో కలిసి ఎలాంటి పోరాటం చేయడానికైనా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఇక్కడ అక్రమంగా వస్తున్న ప్రాజెక్టుని మరో ప్రాంతానికి తీసుకెళ్లి మీరు అక్కడ భూములు కేటాయించండి తప్ప రైతులకు అన్యాయం చేస్తే మాత్రము చూస్తూ ఊరికినే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామస్తులకు రైతులకు ఒక్కటే భరోసా ఇస్తున్నాను. మీ భూముల జోలికి వచ్చినా మీ జోలికి వచ్చినా ప్రాణాలకి తెగించడానికైనా బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ ధైర్యంగా ఉండండి. మీ జోలికి ఎవరు వచ్చినా మనం పోరాటం చేద్దాము. ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే ప్రాజెక్టులు కావాలంటే ఫ్యాక్టరీలు కావాలంటే లక్షలాది ఎకరాలు బీడు పొదలు ఉన్నాయి. అక్కడ వెళ్ళి చేసుకోవాలి తప్ప అభివృద్ధి చేయాలి తప్ప రైతుల జోలికి రైతుల భూముల జోలికి వస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తూ ఈ రోజు రైతులను గ్రామస్తులను కలిపి ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. రైతులందరూ స్వచ్ఛందంగా ఈ ప్రాజెక్టుకు భూములు ఇస్తున్నారు. వాళ్ళలో ఎటువంటి వ్యతిరేకత లేదు. భూములు స్వచ్ఛందంగా ముందుకు ఇస్తున్నారని చెప్పి అనేక రకాలుగా తప్పుడు నివేదికలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. 100% ఈ గ్రామానికి రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం. తల్లి అంటూ మొసలి కన్నీళ్లు కాచడం, మహిళా పథకాలంటూ గుడిని లింగాన్ని కలిపి మింగడం, ఎంతకాలం ఈ దారుణ దహనమంటూ ఇంకా నాయికపై చల్లని